వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ అంటూ జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర అంటూ పిటికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ పండిత పామురులనే కాదు ఏకంగా దేవదేవుణ్ణి సైతం మైమరిపించిన స్వరం మూగబోయింది. 1000కి పైగా అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసి తన జీవితాన్నే శ్రీవారికి అంకితం చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ శాశ్వతంగా మహావిష్ణువు చెంతకు చేరారు. అన్నమయ్య పదార్చనకే అంకితమై నిత్యం తన స్వరమాధుర్యంతో ప్రజలను భక్తి పారవస్యంలో ముంచెత్తిన విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. సంగీత ప్రస్థానాన్ని చాలించారాయన. 1000కి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి ఆలపించి శ్రీవారికి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించి పరమపదించారు. తిరుపతి భవానీనగర్లో తన స్వగృహానికి సమీపంలో ఆదివారం వాకింగ్కు వెళ్లిన ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ 1948 నవంబర్ 9న రాజమహేంద్రవరంలోని కృష్ణవేణి నరసింహారావు గారుల దంపతులకు జన్మించారు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ గాయకుడిగా రాణించారు. భారత శాస్త్రీయ ఆధ్యాత్మిక గాయకులైన గరిమెళ్ల టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో 1978లో గాత్ర కళాకారుడిగా ప్రవేశించారు. ఆస్థాన విద్వాంసుడి హోదాకు ఎదిగారు. అన్నమాచార్య కీర్తనలకు సంగీతాన్ని అందించడమే కాకుండా 800 పాటలను రికార్డింగ్ చేశారు. 50కి పైగా శాస్త్రీయ కృతులను విడుదల చేశారు. 300కు పైగా లలిత సంగీత పాటలకు గాత్రాన్ని అందించారు. అన్నమయ్య సంకీర్తనలను ఆలపించడంతో పాటు గరిమెళ్ల స్వయంగా రచించిన పాడిన ఆంజనేయ కృతిమణిమాల, నవగ్రహ కీర్తనలు, కపిలేశ్వర స్వర మాధుర్యంతో పాటు లలిత సంగీత కీర్తనలను రాశారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో అన్నమయ్య సంకీర్తనలు ఆయన ఆలపించినవే. గరిమెళ్ల సంగీత ప్రస్థానంపై సావనీర్ను రూపొందిస్తూ ఉండగా హఠాన్మరణం చెందడం సంగీత ప్రియులను శోకసందర్లో ముంచెత్తింది. ఆధ్యాత్మిక గీతాలాపనకు గరిమెళ్లను ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. దేశ విదేశాల్లో 6000కు పైగా కచేరీలు చేశారు. సాంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత జానపద సంగీతంలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఈ నెల 6న యాదగిరిగుట్టలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో సైతం ఆయన తన గీతాలాపంతో ఆధ్యాత్మికతను పంచారు. గరిమెళ్ల ఎందరికో అన్నమాచార్య కీర్తనలు పాడడం నేర్పించారు. 1000 మంది శిష్యులను అక్కున చేర్చుకుని విద్యను పంచారు. ప్రతి శుక్రవారం టీటీడీ ఆలయాల్లో ఆయన ప్రత్యక్ష గానం ఇక వినిపించదనే చేదు నిజాన్ని శిష్య బృందం అన్నమాచార్యుల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గరిమెళ్ల గారి భార్య రాధ, వీరికిద్దరు కుమారులు పవన్ కుమార్, అనిల్ కుమార్ అమెరికాలో ఉంటున్నారు. వారు వచ్చిన వెంటనే తిరుపతిలోని అంత్యక్రియలు జరగనున్నాయి. భగవంతుని సేవకే జీవితాంతం తన భర్త పరితపించారని రాధగారు తెలియజేశారు. తనను ఏకాకి చేసి వెళ్లిపోయారంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి మరణం పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదటి గాత్రంతో వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షానికి పాత్రుడైన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ దూరమవడం చాలా బాధ కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గరిమెళ్ల కృష్ణ ప్రసాద్ ఎంతో తప్పించి పలు కార్యక్రమాలు నిర్వహించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశారు. సాంప్రదాయ జానపద లలిత సంగీతాల్లో తనదైన ముద్ర వేసిన గరిమెళ్ల మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటంటూ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన మరణంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు, ఉద్యోగులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.